ఉన్నారు, ముద్దులు పెట్టుకున్నారు, ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పని అడుగుతున్నారు రామ్ కుమార్ గారు. అసలు నిజంగా చెప్పాలంటే మరి తెలిసా తెలియక నాకు తెలియదు. ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ తిరుగుతారు, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వ పని ఎక్కువ ఉంటుంది ఎవరికైనా. మరి నేను నరేంద్ర మోడీ గారిని కూడా అనొచ్చు, ఏది ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఎప్పుడు జనాల్లోకి రాడు, ఇవన్నీ అనొచ్చు. కానీ నేను మాట్లాడను, ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్కి ఉండేటువంటి ఇది, లేదా ఒక ముఖ్యమంత్రికి ఉండేటువంటిది ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉంటారు అని చెప్పారంటే మరి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు. రెండోది, దయచేసి మాట్లాడద్దు. పిఎం గారు అటెండ్ అంటే మోడీ గారు చెప్పండి సార్. రైట్ 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 కంక్లూడ్ చేయండి. సాయి గారు ఏంటి మోడీ గారి సభలో కనపడలేదా గారి యొక్క దీంట్లో కుల మీటింగ్లు జరుగుతున్నాయిట, ఆయన ఓడించడానికి, ఆయన డెఫినెట్ గా ఓడించడానికే ఉన్నది, లేకపోతే గెలిపించడానికి ఏమైనా ఉన్నామా? చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎట్లా ఓడిస్తాడో మేము కూడా ఓడించడానికే ఉన్నాం. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గెలిపించడానికి ఉన్నాడా? లేదా మేము ఓడిస్తాం. ఇంకోటి కుల మీటింగులకి వీటన్నిటికి భోజనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పని దారుణంగా మాట్లాడితే నేను ఇంకొక చిన్న విషయం, తప్పు అనుకోకండి, వేరే అనుకోకండి. అసలు మీ పార్టీలకి ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం కంటే కూడా ఇక్కడ ఎలక్షనీరింగ్ కి వీటికి అన్నిటికీ ఫండ్ ఇస్తుందంతా కూడా చంద్రబాబు అని చెప్పినటువంటి బయటకు వచ్చింది. ఇంకొక మాట, కమ్యూనిస్ట్ నేను మాట్లాడండి వచ్చిందండి పేరు చెప్తే చెప్పండి. మేమైతే వైట్ షీట్ రిలీజ్ చేస్తున్నాం, అందులో లేదు. మీరేమన్నా ఇస్తే సంతోషం, ఏమని తీసుకుంటాం. సాయి గారు అడ్డంగా మాట్లాడదు, మీరు ఊరికే పొంకద్దు. నెక్స్ట్ అవకాశం ఉండదు కదా. పేరు చెప్పాడు, నేను మాట్లాడుతుంటే ఆయన అడ్డం పడుతుంటే మీరు ఆపకపోవడం కరెక్ట్ కాదు. నేను చెప్తున్నాను కంక్లూడ్ చేయండి. సాయి గారు అలాగే సార్, మీరు ఇందాక ఆయన పేరు చెప్పారు, డబ్బులు ఖర్చు పెట్టాడని. ఇప్పుడు దానికి సాక్ష్యాలు ఇక్కడ నిరూపించుకుంటే ఈ డిబేట్ లో ఆ ప్రూఫ్లు చూపెట్టాం కదా. అది కాదు సార్, నేను అన్నది కరెక్టే. ఇప్పుడు ఆయన చేస్తుంది ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు పాయింట్ నుంచి డైవర్ట్ అయిపోవడం అడిగేశారు కదా, మీరు అడిగేశారు కదా, అయిపోయింది. కానీ చెప్పండి కంక్లూడ్. ఇంకొకటి, ఇవాళ రోజున అక్కడ కుల మీటింగ్లు పెడుతున్నారు, ఇది ఇది అని చెప్పంటే డెఫినెట్ గా పెడతాం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఓడించడానికే వర్మన్ చేశాడని కూడా చెప్పా ఫస్ట్. ఇప్పుడు మిమ్మల్ని ఓడించడానికి అనపర్తిలో క్యాండిడేట్లు చేశాడని చెప్పా. మేము కూడా మిమ్మల్ని ఓడిపోతాం, మీకేం నష్టం. మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారు కదా, ఉండని చెప్పండి సార్. ఆయన ఇది ఇంత చెప్పండి కంక్లూడ్ ఉన్నది. ఇంకొకటి, ఇవాళ రోజున ఆయన ఏంటి సిపిఎం తోటి వాళ్ళతోటి మాకేం లేదు అంటున్నారు. మీకు గుర్తుందా 1985 లో సార్, ఒక పక్కన సిపిఐ సిపిఎం, ఒక పక్కన కమలం, రెండు కలిపే వెళ్ళారు ఆ రోజు ఎన్టీ రామారావు. ఇవాళ చంద్రబాబు తోటి వెళ్తున్నారు ఈ రెండు కలిపి. దానికి తప్పేంటి? ఎవరు కూటమి వాళ్ళది, కాకపోతే వెనకాల అండర్స్టాండింగ్ అంటారు. అది అండర్స్టాండింగ్ విత్ చంద్రబాబు, నాట్ విత్ అండర్స్టాండింగ్ విత్ చంద్రబాబు అయ్యి ఉండొచ్చు కానీ సిపిఎం బీజేపీ అయితే కలిసి వెళ్ళవు. ఏంటండి ఇంతకు ముందు ఎన్టీ రామారావు గారి సమయంలో కూడా ఎన్టీఆర్ కి మద్దతు గానీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఒక పక్కన, రైట్, తెలుగుదేశం వీళ్ళతో ఒక పక్కన ఉన్నారంటున్నారు సాయి గారు. రైట్ రైట్. కాబట్టి రెండు కూటములు లేవు, ఒకటే కూటమి. అప్పుడు ఎన్టీఆర్ గారికి పక్క అటుపక్క ఇటుపక్క, ఇప్పుడు చంద్రబాబుకి అటుపక్క ఇటుపక్క ఉన్నారు. అంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి అప్పుడు ఎన్టీఆర్ వాళ్ళు ఇద్దరు అటు ఇటు ఉండడం వల్ల కాంగ్రెస్ పోయింది. ఇప్పుడు అట్లా అవుతుంది. కాంగ్రెస్ పోవటానికి మీరు మాట్లాడేది కూడా కొంత సీనియర్ జర్నలిస్ట్. ఆ రోజు 1985 లో నాదెండ్ల భాస్కర్ రావు విషయం. ఆ తర్వాత ఎన్టీ రామారావు కుక్కమూత పిందులను తిట్టి బయట నెట్టాడు. అంటే మీరు అది కూడా ఇదే చెప్తారంటే నాకు సంబంధం లేదు. ఎమోషన్ మాట్లాడాలి.